హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వంకాయ కూర చేద్దామని, గుత్తి వంకాయ కూర చేద్దామని అరకిలో వంకాయలు తీసుకున్నానండి. మా ఇంటి దగ్గర ప్రతిరోజు పల్లె నుంచి ఒక పెద్ద ఆయన తీసుకొస్తాడండి. ఆకుకూరలు, వంకాయలు మొత్తము ఒక అరకిలో వంకాయలు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా అవి కోసుకొని నిలువుకి అడ్డానికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత మసాలా తయారు చేసుకున్నానండి. కొంచెం కొబ్బరి, కొద్దిగా వేరుశనగపప్పు, కొంచెం ధనియాలు, ఒక లవంగా చెక్క మొత్తం వేపుకొని మిక్సీలో మసాలా పట్టుకున్నాను. దాంట్లోనే కొంచెం ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు మొత్తం వేసి మసాలా మొత్తం కలిపి పెట్టుకున్నాను. మిక్సీ జార్లోనే కలిపి పెట్టుకుని సగం మసాలా వంకాయల్లో దట్టించానండి. సగం మసాలా వంకాయల్లో దట్టించి పెట్టాను. సగం మసాలా మిక్సీలో ఉంది. ఒక 3 టమాటాసు సగం సన్నగా కోసి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను సన్నగా, చిన్న ఆనియన్సే కోసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 టేబుల్ ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి వేయించుకున్నానండి. అవి చిటపటలాడుతూ ఉన్నాయి. తర్వాత ఈ ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ కొంచెం కలుపుకొని వేగిన తర్వాత ఈ వంకాయలు కుక్కర్లో వేసేసి బాగా కలుపుకున్నాను. కొంచెం మగ్గినాయి. ఒక 2 నిమిషాలు పెట్టిన తర్వాత మగ్గిన తర్వాత ఈ మసాలా, మిగిలిన మసాలా ఉంది కదా పేస్ట్, అది వేసేసాను. అది వేసి కలుపుకొని మళ్ళీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ టమాటాలన్నీ వేసేసాను. ఈ టమాటాలు వేసేసి టమాటాలు కూడా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టానండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే వంకాయలు బాగా మగ్గినాయి. నేను ఒక అరగంట ముందే ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టిన చింతపండు రసం పిండి తీసుకున్నాను. ఆ చింతపండు రసం మొత్తము పోసేస్తున్నానండి. మగ్గిపోయినాయి బాగా వంకాయలు. రసం పోసి బాగా కలుపుకున్నాను. కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత టేస్ట్ చూస్తే చాలా రుచిగా ఉందండి. కూర టేస్ట్గా ఉంది. ఒకసారి చూసేయండి మీరందరూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నాకు తెలుగు